ओम एकं द्वे त्रीणि चत्वारि पञ्च षड् सप्त अष्ट नव दश एकादश द्वादश श्रीमन्नारायण प्रियता गोविंद శ్రేష్ఠభగవానికి అక్కడే నిల్చొని నమస్కారం కళ్ళు మూసుకొని సాష్టాంగ ప్రణామం సమర్పిస్తూ భావన చేసుకోండి. తమేవ శరణం విభో అందరి సుజనాం నవపాదపలే సమర్ప్య గ్రస్తహస్త ప్రణమేద సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. చేసుకుని బ్రహ్మోత్సవంలో సాయంకాలం జరిగేటువంటి దేవతాహ్వాన కార్యక్రమం అంటారు. ఒక కలశంలోకి 33 కోట్ల దేవతల్ని ఆహ్వానిస్తారన్నమాట. ఎందుకు ఆహ్వానిస్తాము అంటే మన ఇంట్లో లేదా ఫంక్షన్ చేసుకున్నాం, మన ఫ్యామిలీ అందరూ చెప్తారు, వెల్కమ్ చెప్తాం కదా. అదే విధంగా ఇక్కడ కూడా దేవుని యొక్క బ్రహ్మోత్సవం అంటే పుట్టినరోజు ఉత్సవాలు అంటారు. రాముడికి పుట్టినరోజు ఉత్సవాలు అవుతున్నాయి ఇక్కడ. అందుకోసం అని చెప్పేసి రాముడి పరివారం వారు 30 దేవతలందరూ వారితో పాటు మనం ఉంటాం కూడా. కాబట్టి ఆ 30 మంది దేవతలందరినీ కూడా ఆహ్వానించడం కోసం అని చెప్పేసి గరుత్మంతుడు ఇవాళ మనకి ధ్వజస్తంభం పైన ఉన్నటువంటి ధ్వజస్తంభం పైకి ఎక్కుతారన్నమాట. ఎక్కి ఆ పై నుండి దేవతలందరినీ ఆయన ఆహ్వానిస్తాడు. అంటే స్వామి యొక్క ద్వారం బయట నిల్చొని వచ్చే వాళ్ళందరికీ ఆ గరుత్మంతుడు వెల్కమ్ చెప్తారు అన్నమాట. దాన్నే ధ్వజారోహణ కార్యక్రమం అంటారు. ఆ ధ్వజారోహణ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఆ గణ ప్రసాదాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి తొందరగా సంతానం కలుగుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఆ ధ్వజారోహణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. జై శ్రీమన్నారాయణ.